కృష్ణకుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం, మోడీ గారి వ్యవహార శైలి అంటే ఎలా అనుకోవాలండి మనకి? సరే, కొన్ని మీడియా ఛానల్స్ జాకీలేసి లేపుతున్నాయి, ఇంక అయిపోయింది అమరావతి, నెక్స్ట్ టేక్ ఆఫ్ రేపటి నుంచి అది ఇది అని. ఆయన ఏమి ఇంత నర్మగర్భంగా ఇంత సాయం చేస్తాను పలానా అంకె గాని లేదా పలానా సంస్థ గాని అనేమి నిర్మోహమాటంగా ఏం చెప్పాల. మీకు తోడుగా ఉంటానని చెప్పాడు, తిరుమల వెంకన్న సాక్షిగానే చెప్పాడు 12 ఏళ్ల క్రితం. కానీ దానికన్నా పెద్ద స్టేట్మెంట్ అయితే లేదు. ఢిల్లీ తలదన్ని రాజధానిని నిర్మిస్తామని కూడా చెప్పాడు ఆయనే. ఇప్పటివరకు ఎవరి తల తనలేకపోయాము. అంటే ఏంటి, ఈయన తెలుగు వాళ్ళ నాడి పట్టేశాడా? 4 పంచ్ డైలాగులు కొట్టేసి వెళ్ళిపోతున్నాడా వచ్చిన ప్రతిసారి? అంటే ఎలా చూడాలి ఈ మొత్తం వ్యవహారాన్ని? ఏం లేదండి. ఏం చేస్తే పిల్లలు అల్లరి చేయకుండా ఉంటారు? ఏం చేస్తే పిల్లలు ఏడుపు ఆపుతారు? అద్దంలో చందమామని చూపిస్తే పిల్లలు ఏడుపు ఆపే మాట వాస్తవం. కానీ అద్దంలో రాజధాని చూపించి ఇదే మీ రాజధాని అని చెప్తే పెద్దోళ్ళు నమ్ముతారా చెప్పండి? కానీ మోడీ మాటలకు నమ్ముతారు. అదే బాధ. మోడీ ఆ ఆ విధమైన మాయల మరాఠీ. మోడీ ఆయనకు అవసరమైన చోట అవసరమైనట్లు స్ట్రాటజీలు మార్చుకుని జనాల్ని సమ్మోహితుల్ని చేసి మాట్లాడగలిగిన మాటల మాంత్రికుడు. కాబట్టే డ్రామా చేయగలడు. ఎక్కడ ఎప్పుడు ఎలా ఎవరిని ఎవరితో లొంగ తీసుకోవాలో మోడీకి బాగా తెలుసు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఒక స్ట్రాటజీ. మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ దొరికాడు లడ్డూలాగా. అయితే ఆయన కూడా లడ్డూ కావాలా నాయన అని అదేదో జోక్ లాగా ఉంటుంది. అడ్వర్టైజ్మెంట్, లడ్డూ కావాలా నాయన అని. అట్లాగే పవన్ కళ్యాణ్ విషయంలో కూడా లడ్డూ కావాలా నాయన అన్నట్లు నిన్ను ఒకరోజు సీఎం అని చేస్తా, దానికి ముందస్తుగా ఈ చాక్లెట్ తీసుకో. నువ్వు ఈ చాక్లెట్ తింటూ ఉన్నంతసేపట్లో ఏదో ఒక రోజు నిన్ను సీఎం అని చేస్తా. ఒకరోజు సీఎం, మళ్ళీ మొత్తం సీఎం కాదు, ఒకరోజు సీఎం అని చేస్తా. ఇలాంటి మాటలు చెప్పటానికి నువ్వు ఫ్లైట్ వేసుకొని ఢిల్లీ నుంచి రావాలా? నువ్వు అంటూ వచ్చావు అంటే ఎంత ఖర్చు అవుతుంది? ఈ డబ్బులని ఎవడి బాబు సొమ్ము? ఉం? వచ్చావు, నువ్వు వస్తున్నావు కదా అని ఇక్కడ ఇక్కడ హడావుడి, ఇక్కడ మామూలు హడావుడి కాదు అస్సలు. ఈ హడావుళ్ళు ఇవన్నీ చూసి నువ్వు సంతోషపడిపోతున్నావు తప్పితే ఈ హడావుడులన్నిటికీ, నీ విదేశీ యాత్రలన్నిటికీ, నువ్వు కట్టుకునే బట్టల దగ్గర నుంచి, లక్షల లక్షలు పోసి వాడే బట్టల దగ్గర నుంచి, నువ్వు తినే తిండి దగ్గర నుంచి, మొత్తం ప్రజలు కట్టే గబ్బర్ ట్యాక్స్, గబ్బర్ సింగ్ ట్యాక్స్ తప్పితే వేరే ఏమీ కాదు. జనాలు కట్టే ట్యాక్సుల మీద, దేశ సంపదల మీద పడి మీరు పరాన్న జీవుల్లాగా బతుకుతున్నారు. సరే, బతుకుతూ కొంచెమన్నా మీ పదవులకు న్యాయం చేయొచ్చు కదా. ఇప్పుడు నువ్వు అదానీని ఒక చంకలో, అంబానీని ఒక చంకలో పెట్టుకుని ఇద్దరికి అన్నం తినిపిస్తున్నావు. ఆ తినిపించేటప్పుడు కొన్ని మెతుకులు రాల్చొచ్చు కదా. ఆ మెతుకులైనా ఏరుకుంటారు కదా ఆంధ్రప్రదేశ్ లాంటి వాళ్ళు. ఆ స్థితికి దిగజార్చేసావు కదా ఆంధ్రప్రదేశ్ని. ఎన్నిసార్లు నమ్మాలయ్యా నిన్ను? నాకు అర్థం కావట్లేదు. నిజంగా ఈసారి నువ్వు ప్రధానమంత్రి అయ్యావు అంటే గనక ఆంధ్రప్రదేశ్ వల్లే అయ్యావు, చంద్రబాబు నాయుడు వల్లే అయ్యావు. ఇది ఇది రాసి పెట్టుకోవాలి. ఆ రోజు నెత్తి నోరు మొత్తుకుని మాట్లాడాం.
జగన్మోహన్ రెడ్డిని దించే వరకు ఎంతమంది అనలిస్టులు, ఎంతమంది కాంగ్రెస్ వాళ్ళు, ఎంతమంది మాట్లాడారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి పోవాలి, చంద్రబాబు నాయుడు రావాలి అని చెప్పి మొత్తుకుంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి పోయాడు, చంద్రబాబు నాయుడు వచ్చాడు. ఎందుకోసం? ఆ విధ్వంసకర పాలన వద్దు, ఆ రాష్ట్రం అభివృద్ధి కావాలి, కొత్తగా ఏర్పడిన రాష్ట్రము అన్నప్పుడు నువ్వు ఈ రోజుకి నీ పందా మార్చుకోకుండా నువ్వు నీ పందాలోనే ఉంటేనే కదా అందరికి ఇప్పుడు కోపాలు వచ్చేసేసి బాధపడిపోయి ఇందుక జగన్మోహన్ రెడ్డిని పంపించింది, చంద్రబాబు నాయుడిని రప్పించింది అని. ఇక్కడ ప్రజాస్వామ్యానికి ఇబ్బంది లేకపోవచ్చు ప్రస్తుతానికి. ప్రజాస్వామ్యం ఒకటే కాదు కదా ప్రజలకు కావాల్సింది, తినటానికి తిండి కూడా కావాలి కదా. నాకు తిండి లేదు అన్నప్పుడు తిండి లేదు అని మాట్లాడగలగాలి కదా. అసలు తిండేది ఇప్పుడు ఆ రాష్ట్రానికి ఇంతకు ముందు పోయినసారి వలస వెళ్ళిపోయారు ఆంధ్రప్రదేశ్ నుంచి. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ స్థాయి తారాస్థాయికి చేరుకుంది. అలాగే అసలు డబ్బులు ఏమవుతున్నాయో అర్థం కావట్లేదు. అమరావతిలో పెడుతున్న డబ్బులు ఈరోజు ఒక సిగ్నిఫికెంట్గా ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టాము, ఇంత అభివృద్ధి అయ్యింది అని చెప్పటానికి ఇంకా అంటే మనం కూడా అర్ధరాత్రికి కావాలంటే కాదు. కానీ జనాలు ఏం ఆలోచిస్తారు? రేపు జూన్ వస్తే ఇప్పటికి 10 నెలలు అయింది. 10 నెలల్లో ఇంకా సమకూర్చుకోవడంలోనే ఉన్నాం మనం. ఈ పరిస్థితుల్లో ఈయన ఇబ్బడి ముబ్బడిగా నిధులన్నా ఇస్తే త్వరగా అవుతుంది, కానీ ఇవ్వట్లా. ఎందుకు ఇవ్వడు మనకి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇంకో 4 ఏళ్ల వరకు ఎలక్షన్స్ రావు. ఇప్పుడు ఈయన దృష్టి అంతా ఎక్కడుంది? బీహార్ మీద ఉంది. బీహార్లో ఎలక్షన్స్. బీహార్కి ఇస్తున్న డబ్బుల్లో ఎంత వంతు ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నారు మీరు చెప్పండి. 5 పైసలు కూడా లేదండి. కరెక్ట్గా 5 పైసలు కూడా లేదు. పైగా ఈ పెద్ద మనిషి నిన్నొచ్చి ఇప్పటికే ప్రారంభమైన కార్యక్రమాల గురించి, రైల్వే లైన్ గురించి, వాటి గురించి మాట్లాడితే నవ్వుతున్నారు జనాలు. ఎందుకంటే ఇప్పుడు ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి రైల్వే లైన్ వేయాలండి. అది చచ్చినట్టు మన రాష్ట్రం మధ్యలో అడ్డంగా ఉంది కాబట్టి రైల్వే లైన్ వచ్చింది. స్పెషల్ జోన్ అడుగుతున్నాం కదా వైజాగ్, దాని సంగతి ఏంటి? ఒక మాల్ గురించి చెప్తావా నువ్వు? హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నిండా మాల్స్ ఉన్నాయి, విజయవాడలో మాల్స్ ఉన్నాయి, వైజాగ్లో మాల్స్ ఉన్నాయి. మాల్ గురించి నువ్వు చెప్పడం ఏంటి? ఇది ఎట్లుందంటే ఈ ఇవన్నీ ఇక్కడికి వచ్చి మాట్లాడే బదులు నీకు అలవాటేగా ఆ మన్ కీ బాత్, ఆ మన్ కీ బాత్లోనే మాట్లాడితే అయిపోయిండేదిగా. ఈ మాత్రానికి ఫ్లైట్లు వేసుకుని రావటం దేనికి? డబ్బులు దండగ చేయటం దేనికి? అంతే కదండి. మన్ కీ బాత్లో ఈ చెప్పేయన్ని మన్ కీ బాత్లో చెప్పేసి అయిపోయేది. నువ్వు ఇక్కడికి వస్తున్నావు అంటే అబ్బో ఏం చేసేస్తావు అనుకుంటే ఏమీ లేదు. రైల్వే లైన్ గురించి గొప్పలు చప్పట్లు, అదేదో మాల్ గురించి చప్పట్లు, ఇంకో దాని గురించి చప్పట్లు, ఇంకో దాని గురించి చప్పట్లు. మరి ఎందుకు వచ్చావు బాబు? సిద్ధన్న అడ్డంకి వచ్చి వెళ్ళొచ్చినట్లేదు. పైగా ఆదిలోనే హంసపాదులాగా శుభం బలకరా పెళ్లి కొడక అంటే ఏదో అన్నట్టు అవుతుందని చెప్పి చాలా ఓపిక పట్టాం మాలాంటి వాళ్ళం కూడా. చాలా అంటే చాలా. ఎందుకంటే అసలు అయ్యగారు వచ్చి ఏం చెప్తారో చూద్దాం, చూశాక మాట్లాడదాంలే అని. ఏం లేదు, రాను వచ్చాడు పోను పోయాడు. ఏం జరిగింది చెప్పండి? అసలు చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేయాలి అంటే అసలు జనాలకు అప్పులు చేయటం ఎట్లా నేర్పించిందే చంద్రబాబు నాయుడు. ప్రపంచ బ్యాంకుని భారతదేశానికి పట్టుకొచ్చిందే ఆయన.
అందుకే కదా మాలాంటి వాళ్ళు అందరూ ఆ ప్రపంచ బ్యాంకు జీతగాడు అని చెప్పి పాపం ఆయనకి మంచి మంచి ఏజెంట్ బిరుదులు అని ఇచ్చారు. అంటారు మీరు. ఆ వరల్డ్ బ్యాంక్ ఏజెంట్ అంటారు మీరు ముద్దుగా. ఆ ఏజెంట్ జీతగాడు అన్నాము, ఏజెంటే కాదు. ఇన్ని అసలు ప్రపంచ బ్యాంకు అనేది ఒకటి ఉంటది అని మోడీకి తెలియక ముందే, మోడీ కళ్ళు తెరవక ముందే ఏం చేశాడంటే చంద్రబాబు నాయుడు వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి డబ్బులు తెచ్చాడు, వరల్డ్ బ్యాంక్ని తీసుకుని వచ్చాడు. వరల్డ్ బ్యాంక్ నమూనా తెచ్చిందే చంద్రబాబు నాయుడు. మంచి వచ్చాడో తర్వాత పక్కన పెడదాం. తెలిసిన విద్య నేర్పడానికి నువ్వెందుకయ్యా? నువ్వేం చేస్తావో చెప్పు. పైగా మీకు ఇంకో గమ్మత్ చెప్తా. నిన్నో మొన్నో గుజరాత్ మోడల్లో చేయండి అభివృద్ధి అని ఎవరో చిలక పలుకులు పలుకుతున్నారు నిన్న. అసలు గుజరాత్ అభివృద్ధి ఎలా ఉందో తెలుసా మీకు? వాళ్ళు గొప్పలు డబ్బాలు కొట్టుకుంటే సరిపోదు, నివేదికలు వస్తున్నాయి బయటికి. ప్రాథమిక విద్య మొత్తం సంకనాకిపోయిందంట. ఒక్కొక్క స్కూల్లో 2 టీచర్లు అంట, 10 తరగతులకి 2 టీచర్లు అంట. పోషకాహారలేమి, అలాగే ఉపాధి కోసం వేరే రాష్ట్రాలకే కాకుండా దేశాలకి దొంగతనంగా వెళ్ళే వాళ్ళు గుజరాత్ వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. పైగా ఈ దేశం గుజరాత్ మొత్తం మీద ఏదైనా గుజరాత్ ఒక మోడల్ మోసం అని చెప్పేవాళ్ళు జరుగుతుంది ఎవరు గుజరాత్ వెళ్ళి చూడలేదు, ముఖ్యంగా చెప్తాను. గుజరాత్ గురించి చెప్పేవాళ్ళు ఎవరు గుజరాత్ వెళ్ళి చూడలే. అక్కడ అక్కడ జరిగేంత నిజంగా అన్యాయము నేను మామూలుగా చెప్పేది ఒకటే, గుజరాత్ అంత డెవలప్ అయ్యి ఉంటే ఐటీలో ఒక్క గుజరాతీ కనపడ్డు. అవును. బెంగాలీలు కనిపిస్తారు, యూపీ వాళ్ళు కనిపిస్తారు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ వీళ్ళందరూ కనిపిస్తారు, కానీ గుజరాత్ వాళ్ళు అసలు కనపడరు. గుజరాత్ గుజరాత్ వాళ్ళు చదువుకున్న ఎక్కడ ఉంటారు? మహిళలు ఎంతమంది ఉన్నారో కూడా తీస్తే మనకు తెలిసిపోతుంది శాతం. ఇప్పుడు గర్భిణీ స్త్రీలకి రక్తహీనత గురించి భారతదేశం మొత్తం మీద డేటా తీస్తే గుజరాత్ లో ఎక్కువ మంది ఉన్నారు. గర్భిణీ స్త్రీలకు తిండి పెట్టలేని వాళ్ళు మీరు కూడా పెద్ద నాయకులు ప్రపంచానికి గుజరాత్ గురించి చెప్తారు. పైగా గుజరాత్ వాళ్ళు దేనికి ప్రసిద్ధులు అంటే, ఈ దేశం మీద మొత్తంలో కానీ కొన్ని వేరే దేశాల్లో కానీ మోసాలు చేసిన వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు ఖచ్చితంగా గుజరాతీలు అయి ఉంటారు. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్ల గురించి మాట్లాడుతున్నారు కదా, బెట్టింగ్ స్కామ్స్ గురించి. బెట్టింగ్ని ఒక భూతంగా మాట్లాడుకుంటున్నాం కదా, అవి ఎవరి అనుకుంటున్నారు? గుజరాత్ వాళ్ళే. ఈ దేశంలో లేదు ఆఫీసు, నెదర్లాండ్స్ లో ఉంది. మనం ఏం మాట్లాడాలన్నా నెదర్లాండ్స్ వెళ్ళి మాట్లాడాలి. ఇక్కడ జనాల డబ్బులు, టోపీలేసి లాగేసిన డబ్బులు నెదర్లాండ్స్కి వెళ్తున్నాయి. నెదర్లాండ్ నుంచి ఇంకో దేశానికి వెళ్తాయి, ఇంకో దేశానికి వెళ్తాయి. ఇక్కడ క్లియర్ కట్ గా మనీ లాండరింగ్ కనిపిస్తుంది, ఫెమా వస్తుంది, ఏ చర్యలు ఉండవు వాళ్ళ మీద. పైగా ఈ బెట్టింగ్ యాప్స్ యజమాని పేరు కూడా షానే. అంటే అమిత్ షా అని కాదు నా ఉద్దేశం, అమిత్ షా ఉన్నాడని నేను అనట్లేదు. గుజరాత్ వాళ్ళే. ఎక్కడ దరిద్రాలు జరిగింది, సైబర్ క్రైమ్స్ జరగండి, అక్కడ ఇవి నేర్పిస్తారు అక్కడ. ఈ గుజరాత్ అంటే మోడల్ గా తీసుకోవాలంట. దండం బాబు మీకు, మీకు మీ గుజరాత్కో దండం. మా రాష్ట్రాన్ని ఇక్కడ కష్టపడే వాళ్ళు ఉన్నారు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా పేరుగాంచింది. వరి వరి పండించటంలో ఒకప్పుడు దేశం మొత్తం మీద ఆదర్శంగా నిలిచింది. వరి పరిశోధనా కేంద్రం కూడా చాలా మందికి తెలియదు, హైదరాబాద్ లోనే ఉంది, రాజేంద్ర నగర్ లో. కొత్త కొత్త వరి వంగడాలు తయారు చేస్తుంటారు అక్కడ. అందుకని వ్యవసాయాల గురించి, పరిశ్రమల గురించి, వీటి గురించి మాకు ఎవ్వరు ఆదర్శాలు అక్కర్లేదు. మా బతుకు మమ్మల్ని బతకనిస్తే రాష్ట్రాన్ని చీల్చినందుకు గాను మీరు ఈసారైనా, పోయినసారి తప్పు చేసేశారు, క్షమించేశారు, అయిపోయింది, మళ్ళీ మీరు వచ్చారు. ఈసారైనా సరే విభజన హామీలుని మీరు అయ్యేలాగా చూడండి. మీరు శల్య సారథ్యం చెయ్యొద్దు మాకు అని మాత్రమే కోరుకుంటున్నాం. మోడీ గారు, మీకు వేల వేల నమస్కారాలు. మా రాష్ట్ర ప్రజల ఉసురు మట్టుకు కొట్టుకోవద్దు ఈసారి. మీకు ఎలక్షన్స్ ఉన్నప్పుడే అంబ పలుకు జగదాంబ పలుకు పలుకు పలుకుద్దన్నట్లుగా కాకుండా ఈ రాష్ట్రం ఇప్పుడు కూడా ఎదురు చూస్తుంది మీ పలుకు కోసం.
మీ సహాయం కోసం, మీ బాధ్యత కోసం. మీరు బాధ్యతగా ఉండండి. ఈ అన్ని రాష్ట్రాలకి మీరు తండ్రి లాంటి వాళ్ళు. అలాంటిది మీరు ఒక రాష్ట్ర ఎలక్షన్లో ఉన్న రాష్ట్రంలో ఒకలాగా, మీ సొంత రాష్ట్రం గుజరాత్లో ఒకలాగా, లేకపోతే బీజేపీ పాలిత ప్రాంతాలు ఉన్న రాష్ట్రాల్లో ఒకలాగా, బీజేపీ లేని ప్రాంతాల్లో ఒకలాగా ఇలా మట్టుకు చెయ్యొద్దు. కాబట్టి ఉన్నది ఒకటే జీవితం, దాన్ని సార్థకం చేసుకుంటారు అని నేను కోరుకుంటున్నాను. కానీ ఇలా చాక్లెట్లు ఇచ్చి ఒకరోజు ముఖ్యమంత్రులను చేస్తానని చెప్పి మీరు ఇచ్చి ఎక్కువ రోజులైతే మీరు మనుషుల్ని మీతో ఉంచుకోలేరు. రైట్. ధన్యవాదాలండి కృష్ణకుమారి గారు. ధన్యవాదాలు.